కుల వెంకన్న మా తాస్కానిగూడెం సన్నాపి యాదయ్య. మా బాబాయికి మాకు గెట్టు పంచాయతీ వచ్చింది. గెట్టు పంచాయతీ వస్తే పోయిన నెల 23 తారీఖు పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇచ్చినాక కరెంట్ షాట్ వస్తుందని పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇస్తే ఈ నెల 18 తారీఖు దాకా పట్టించుకోలేదని కరెంట్ షాట్ వస్తుందని పొలానికి తుకం దుందామని వేదీసి పక్కన పెట్టినాము. పక్కన పెడితే ఆపోజిట్ ఆయన వచ్చి పిటిషన్ ఇచ్చిండ్రు. పిటిషన్ ఇచ్చిన మమ్మల్ని పిలిచి 3 గంటల వచ్చే కూర్చోబెడితే ఏం సార్ కూర్చోబెడుతుంది ఇంతవరకు ఆపోజిట్ ఆయన పిలవలేదంటే మేము పెద్ద మనుషులు పిలుచుకోవాలని 3:30 4 గంటలకు పిలిచినారు. అప్పుడు మాకు చెప్తే పెద్ద మనుషులు పిలుచుకుంటే పెద్ద మనుషులు పిలిచినాం. పెద్ద మనుషులు పిలిస్తే ఎస్ఐ సార్ అన్నాడుగా పెద్ద మనుషులు చెప్పినట్టు ఎన్నుకోవాలని పెద్ద మనుషులు చెప్పాను. సరే ఎన్నుకుంటామని ఊర్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద మనుషులు అంతా ఫీల్డ్ మీదకి వచ్చారు. ఫీల్డ్ మీదకి వస్తే మేము చెప్తే విన్నాము. ఆపోజిట్ ఆయన వినలేదని మన పెద్ద మనుషులు వచ్చి ఎస్ఐ సార్ చెప్పినారు. చెప్తే సరేరా మరి ఊపరా నువ్వు వినట్లేదు కానీ పెద్ద మనుషులు అన్నారు. అనగానే నిన్న పోయి చిలకల మా నాన్న నేను కలిసి గుంటకాలు కడితే పచ్చల గుంటకాలు కడితే సారు ఫోన్ చేయించినాడు. ఫోన్ చేపిస్తే స్టేషన్కి రమ్మంటే వచ్చినా. రాగానే ఏమైందిరా పంచాయతీ అని అడిగారు. అంటే పెద్ద మనుషులు చెప్తే వినట్లేదు సార్ ఆయనేను నేను అన్ని ఎట్లానే ఓకే సార్ అని అంటే పెద్ద మనుషులు కూడా నీకు పెద్ద మనుషులు ఆయన ఇష్టం ఉంటే ఇంటర్లో లేకపోతే విన్నాడు నీకు అవసరమేందిరా అని అన్నాడు. అని ఎస్ఐ సారు పెద్ద మనుషులు ఇంటర్వ్యూ లేకపోతే విన్నాడురా నీకు అవసరమేంద్రా అని ఎస్ఐ అన్నాడు. అదేం సార్ మా తప్పేం లేదు అంటే లంజోడక ఫాల్తు లంజోడక తప్పేం లేదంటే పెద్ద మనుషులు చెప్తే వింటాడు ఆ ఇష్టం ఉంటే చెప్తారు లేకపోతే లేదు అని అన్నాడు. ఏం సార్ తిడుతున్నా ఏం తప్పు ఉంది సార్ అని తిడుతున్నామంటే మెట్ల మీద కూర్చోబెట్టుకొని వచ్చి పిడిగుద్దులు ఇట్లా మొక్క మించి మెడల మించి ఇక్కడ బాగా గుద్దిండు. అప్పుడు గుద్దినాక నాకు కొద్దిగా స్పోవ్ అయినట్టుకు వచ్చేకుండి వాటర్ తాగినాక మళ్ళీ పిలిచి దగ్గర నేను ఎస్పీ కాడ పోతా నాకు ఎందుకు కొట్టారు నాకు ఏం తప్పు చేసినా కొట్టారు పెద్ద మనుషులు చెప్పినా అతనే వినట్లేదు నేను విన్నా కదా అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. అప్పుడు నా కాడ నుంచి ఫోన్ గుంజుకొని అరుణాధరావు అని నెంబర్ తీసుకొని దొరవారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరుణాధరావు దొరవారిని పిలిచి ఏమైంది పంచాయతీ అంటే గిట్ట సంగతి అని అప్పుడు నన్ను కూల్ చేయడానికి మళ్ళీ ఈ ల్యాండ్ విషయంలో కూల్ చేయడానికి ఇద్దరు కూర్చోబెట్టి ఏంద్రా ఎంత సంగతి అప్పుడు మాట్లాడి కూల్ చేసి 10,000 రూపాయలకు ఒప్పిస్తా ల్యాండ్ని 5,000 రూపాయలకు ఒప్పిస్తా నా బాధ్యత అని చెప్పి నేను నాకు ఇష్టం లేకున్నా కానీ ఒప్పించినాడు. ఒప్పించి 5,000 రూపాయలకు చిన్న 5,000 పంచాయతీ అది 5,000 రూపాయలకు ఒప్పించాడు. కాగితం రాసిండు. తర్వాత నాకు కండు తిరిగినట్టయితే మా తమ్ములకు ఫోన్ చేసిన మా తమ్ముడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గ్లూకోజాలు ఇంజక్షన్లు వేసినారు. ఇచ్చేసిన నైట్ 9-10 గంటల దాకా ఫ్రీ ఉండేది. మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ హెడేక్ ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పుడే దెబ్బలు కొట్టినప్పుడు ఏమన్నా సార్ నేను ఎస్పీ కాడికి పోతా నాకు ఇట్లా న్యాయం జరుగుతలేదంటే నువ్వు ఎస్పీ కాడికి అన్నావు నువ్వు వేడికన్నావు నాకు సంబంధం లేదు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో అని మాట్లాడాడు. ఇప్పుడు నాకు చేయి వెనుకడిక్కడ సరిగా లేదు ఇక్కడ ఇవన్నీ బాగా మెడనరాలు ఇవన్నీ బాగా నొచ్చేస్తున్నాయి. నాకు ఎటు తిరిగి న్యాయం జరగాలని చూడాలని చూస్తున్నాను. కుల వెంకన్న మా తాస్కానిగూడెం సన్నాపి యాదయ్య. మా బాబాయికి మాకు గెట్టు పంచాయతీ వచ్చింది. గెట్టు పంచాయతీ వస్తే పోయిన నెల 23 తారీఖు పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇచ్చినాక కరెంట్ షాట్ వస్తుందని పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇస్తే ఈ నెల 18 తారీఖు దాకా పట్టించుకోలేదని కరెంట్ షాట్ వస్తుందని పొలానికి తుకం దుందామని వేదీసి పక్కన పెట్టినాము. పక్కన పెడితే ఆపోజిట్ ఆయన వచ్చి పిటిషన్ ఇచ్చిన మమ్మల్ని పిలిచి 3 గంటల వచ్చే కూర్చోబెడితే ఏం సార్ కూర్చోబెడుతుంది ఇంతవరకు ఆపోజిట్ ఆయన పిలవలేదంటే మేము పెద్ద మనుషులు పిలుచుకోవాలని 3:30 4 గంటలకు పిలిచినారు. అప్పుడు మాకు చెప్తే పెద్ద మనుషులు పిలిచినాం. పెద్ద మనుషులు పిలిస్తే ఎస్ఐ సార్ అన్నాడుగా పెద్ద మనుషులు చెప్పినట్టు ఎన్నుకోవాలని పెద్ద మనుషులు చెప్పాను. సరే ఎన్నుకుంటామని ఊర్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద మనుషులు అంతా ఫీల్డ్ మీదకి వచ్చారు. ఫీల్డ్ మీదకి వస్తే మేము చెప్తే విన్నాము. ఆపోజిట్ ఆయన వినలేదని మన పెద్ద మనుషులు వచ్చి ఎస్ఐ సార్ చెప్పినారు. చెప్తే సరేరా మరి ఊపరా నువ్వు వినట్లేదు కానీ పెద్ద మనుషులు అన్నారు. అనగానే నిన్న పోయి చిలకల మా నాన్న నేను కలిసి గుంటకాలు కడితే పచ్చల గుంటకాలు కడితే సారు ఫోన్ చేయించినాడు. ఫోన్ చేపిస్తే స్టేషన్కి రమ్మంటే వచ్చినా. రాగానే ఏమైందిరా పంచాయతీ అని అడిగారు. అంటే పెద్ద మనుషులు చెప్తే వినట్లేదు సార్ ఆయనేను నేను అన్ని ఎట్లానే ఓకే సార్ అని అంటే పెద్ద మనుషులు కూడా నీకు పెద్ద మనుషులు ఆయన ఇష్టం ఉంటే ఇంటర్లో లేకపోతే విన్నాడు నీకు అవసరమేంద్రా అని అన్నాడు. అని ఎస్ఐ సారు పెద్ద మనుషులు ఇంటర్వ్యూ లేకపోతే విన్నాడురా నీకు అవసరమేంద్రా అని ఎస్ఐ అన్నాడు. అదేం సార్ మా తప్పేం లేదు అంటే లంజోడక ఫాల్తు లంజోడక తప్పేం లేదంటే పెద్ద మనుషులు చెప్తే వింటాడు ఆ ఇష్టం ఉంటే చెప్తారు లేకపోతే లేదు అని
అన్నాడు. ఏం సార్ తిడుతున్నా, ఏం తప్పు ఉంది సార్ అని తిడుతున్నాం అంటే, మెట్ల మీద కూర్చోబెట్టుకొని వచ్చి పిడిగుద్దులు ఇట్లా ముఖం మించి మెడల మించి ఇక్కడ బాగా గుద్ది అప్పుడు గుద్దినాక నాకు కొద్దిగా స్పో పోయినట్టుకు వచ్చేకుండి వాటర్ తాగినాక మళ్ళీ పిలిచి దగ్గర నేను ఎస్పీ కాడికి పోతా, నాకు ఎందుకు కొట్టారు, నాకు ఏం తప్పు చేసినా కొట్టారు, పెద్ద మనిషి చెప్పినా అతనే వినట్లేదు, నేను విన్నా కదా అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. అప్పుడు నా కాడ నుంచి ఫోన్ గుంజుకొని అరుణాధరావు అని నెంబర్ తీసుకొని దొరవారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరుణాధరావు దొరవారిని పిలిచి ఏమైంది పంచాయతీ అంటే గిట్ట సంగతి అని అప్పుడు నన్ను కూల్ చేయడానికి మళ్ళీ ఈ ల్యాండ్ విషయంలో కూల్ చేయడానికి ఇద్దరు కూర్చోబెట్టి ఏంద్రా ఎంత సంగతి అని అప్పుడు మాట్లాడి కూల్ చేసి 10,000 రూపాయలకు ఒప్పిస్తా, ల్యాండ్ని 5,000 రూపాయలకు ఒప్పిస్తా, నా బాధ్యత అని చెప్పి నేను నాకు ఇష్టం లేకున్నా కానీ ఒప్పించినాడు. ఒప్పించి 5,000 రూపాయలకు చిన్న 5,000 పంచాయతీ అది 5,000 రూపాయలకు ఒప్పించాడు, కాగితం రాసిండు. తర్వాత నాకు కళ్ళు తిరిగినట్టయితే మా తమ్ములకు ఫోన్ చేసిన, మా తమ్ముడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గ్లూకోజులు ఇంజక్షన్లు వేసినారు. ఇచ్చేసిన నైట్ 9-10 గంటల దాకా ఫ్రీ ఉండేది. మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ హెడేక్ ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పుడే దెబ్బలు కొట్టినప్పుడు ఏమన్నా సార్ నేను ఎస్పీ కాడికి పోతా, నాకు ఇట్లా న్యాయం జరుగుతలేదంటే నువ్వు ఎస్పీ కాడికి అన్నావు, నువ్వు వేడికన్నావు, నాకు సంబంధం లేదు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో అని మాట్లాడాడు. ఇప్పుడు నాకు చేయి వెనుకడిక్కడ సరిగా లేదు, ఇక్కడ ఇవన్నీ బాగా మెడనరాలు ఇవన్నీ బాగా నొచ్చేస్తున్నాయి. నాకు ఎటు తిరిగి న్యాయం జరగాలని చూడాలని చూస్తున్నాను.